అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. దేశంలో మరో మహమ్మారి కలకలం రేపుతుంది. గతంలో కరోనా వైరస్ తో అల్లకల్లోలం సృష్టించినటువంటి వైరస్ మనందరికీ గుర్తుంది. తాజాగా మన దేశంలోకి మరొక వైరస్ ప్రవేశించినట్టుగా తెలుస్తుంది. కేరళలో నిఫా వైరస్ తాజాగా అల్లకల్లోలం సృష్టిస్తుంది. ఈ వైరస్ కారణంగా తాజాగా మరో మరణం కూడా సంభవించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో మొత్తం 6 జిల్లాలలో హై అలర్ట్ ప్రకటించారు. నిఘా నియంత్రణ చర్యలు, కాంటాక్ట్ ట్రేసింగ్ ను ముమ్మరం చేశారు అక్కడ అధికారులు. 6 జిల్లాల ఆసుపత్రులకు ఆరోగ్య శాఖ మంత్రి ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అక్కడ అధికారులు సూచిస్తున్నారు. మరొక వైపు నిఫా వైరస్ వ్యాధి సోకి ఒక టీనేజర్ గత నెల 1న కోజికోడ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించాడు. సో అయితే ఈ వారం ప్రారంభంలో పాలక్కాడ్లో రెండో నిఫా వైరస్ మరణం సంభవించింది. తీవ్రమైనటువంటి శ్వాసకోశ ఇబ్బందిని ఎదుర్కొంటూ 50 ఏళ్ల వ్యక్తి అక్కడ మరణించాడు. సో అనంతరం జరిగినటువంటి ప్రాథమిక పరీక్షల్లో అతనికి నిఫా ఇన్ఫెక్షన్ ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరింత అలర్ట్ అయింది. దీంతో కేరళ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. 6 జిల్లాలలో అలర్ట్ ప్రకటించేసింది. పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, త్రిశూర్, కన్నూర్, వయనాడ్ జిల్లాలలో హై అలర్ట్ ప్రకటించారు. నిఘా నియంత్రణ చర్యలు, కాంటాక్ట్ ట్రేసింగ్ ను ముమ్మరం చేశారు. దీంతో అక్కడ ప్రజలందరూ కూడా కొంత భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 675 మంది నిఫా వైరస్ కు కాంటాక్ట్ అయినట్టుగా ప్రభుత్వం భావిస్తుంది. వీరిలో 178 మంది పాలక్కాడ్ జిల్లా నుంచే ఉన్నారు. వీరు ఇటీవల మరణించినటువంటి రెండో నిఫా కేసుతో ముడిపడి ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో వారు ఇంకా ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారు, వారు ఎక్కడెక్కడికి తిరిగారు, వారందరినీ కూడా కాంటాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఇప్పుడు అధికారులకు ఉంది. దీంతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అధికారులు అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకారం ప్రస్తుత కాంటాక్ట్ అయినటువంటి వారు మలప్పురం జిల్లాలో 210, పాలక్కాడ్లో 347, కోజికోడ్లో 115, ఎర్నాకులంలో 2, త్రిశూర్లో 1 ఉన్నట్టుగా తెలిసింది. ఇప్పటి వరకు మలప్పురంలో ఒక వ్యక్తి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని, జిల్లాలో 82 నమూనాలను పరీక్షించగా నెగిటివ్ వచ్చిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. విడిగా పాలక్కాడ్లో 12 మంది వ్యక్తులకు ఐసోలేషన్ చికిత్స కూడా అందిస్తున్నారు. 5గురినే డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 38 మంది అత్యవసర అత్యంత ప్రమాదకర స్థితిలో పరిశీలనలో ఉండగా 139 మంది ప్రమాదకర స్థితిలో ఉన్నట్టుగా ఈ క్రమంలోనే వారందరికీ కూడా పరీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా ఏ ప్రాంతాలలో దీనికి సంబంధించిన ప్రభావం ఉందో వాటన్నిటిని కూడా జల్లెడ పడుతున్నారు. దక్షిణ భారతదేశంలో తొలిసారి నిఫా వైరస్ కేసు మే 19, 2018లో కేరళలోని కోజికోడ్ జిల్లాలోనే బయటపడింది. ఈ వైరస్ కారణంగా 2018, 2021లో మరణాలు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం జంతువుల నుండి ప్రజలకు ఈ యొక్క వైరస్ వ్యాపిస్తుంది. కలుషితమైన ఆహారం, ఈ వ్యాధి బారిన పడిన వారి నుంచి ఇది నేరుగా మరొక వ్యక్తికి సంక్రమిస్తుంది. సేమ్ కరోనా లాగానే. ముఖ్యంగా తుంపర్లు, ముక్కు నుంచి, నోటి నుంచి వచ్చేటువంటి ద్రవాల ద్వారా ఈ వైరస్ సోకుతుంది. సో ఈ వైరస్ లక్షణాలు తొందరగా బయటపడవు. ఈ వైరస్ కొందరిలో మెదడు వాపుకు కారణమవుతుంది. ఒకసారి ఈ వైరస్ ఒంట్లోకి ప్రవేశించాక సాధారణంగా సగటున 9 రోజుల్లోనే లేదా 4 నుంచి 15 రోజులలో ఈ లక్షణాలన్నీ కూడా మనిషి శరీరం పైన కనిపిస్తాయి. నిఫా వైరస్ సంక్రమణ ప్రారంభ లక్షణాలు అనేక రకాలుగా ఉంటాయి. వాటిలో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, అలసట కూడా ఉన్నాయి. ఈ లక్షణాలతో పాటు మైకం, మగత, నాడి సంబంధిత సంకేతాలు కూడా కనిపిస్తుంటాయి. 24 గంటల నుంచి 48 గంటల్లో కోమాకు కూడా దారితీయొచ్చు. నిఫా వైరస్ వల్ల దగ్గు, శ్వాస ఆడకపోవడం, గొంతు నొప్పి వంటి శ్వాసకోశ లక్షణాలను కూడా కలిగిస్తుంది. అలాగే నిఫా ఇన్ఫెక్షన్ అనేది మెదడు వాపు. ఇది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. తీవ్రమైన సందర్భాలలో నిఫా వైరస్ సంక్రమణ వల్ల అధిక జ్వరం, గందరగోళం, మూర్ఛలు, కొన్నిసార్లు మరణానికి కూడా దారితీస్తుంది. అందుకే తాజాగా 2 మరణాలు అక్కడ సంభవించాయి. మొత్తంగా ప్రతి ఏటా కేరళలో నిఫా వైరస్ కేసులు బయటపడుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొన్ని ప్రాంతాలలో కంటైన్మెంట్ జోన్లను కూడా ప్రకటించాలన్న ఆలోచనతో ప్రస్తుతం అక్కడ ప్రభుత్వం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.